హలో అండి, అందరికీ నమస్కారము. ఇవాల్టి వీడియోలో హైదరాబాదీ స్పెషల్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. సాఫ్ట్గా, అలానే మటన్ అంతా కూడా సాఫ్ట్గా, రైస్ అంతా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుని మసాలా దినుసులన్నీ కూడా వేసేసుకోవాలి. చెక్క, జాపత్రి, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకుని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా లైట్గా సాఫ్ట్గా అయిన తర్వాత ముందే శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ని, ఒక 3/4 కిలో మటన్ తీసుకుని శుభ్రంగా ముందే వాష్ చేసి పెట్టుకోవాలి. కొంచెం పెద్ద సైజు ఉన్న మటన్ ముక్కల్ని తీసుకుని వేసేసుకోండి. మటన్ బిర్యానీకి ఎప్పుడు కూడా కొంచెం పెద్దగా ఉండాలి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత మొత్తం మటన్ అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మటన్ అంతా ఈ విధంగా కలిపిన తర్వాత 1/2 లీటర్ వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి రానిచ్చుకోవాలి. మీకు మటన్ ఇంకా గట్టిగా ఉంది అనుకుంటే కనుక ఇంకొక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ పైన పెట్టి 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు ఇంకొక గిన్నె తీసుకుని పెరుగుని తీసుకుని ఒక 1/2 కప్పు పెరుగు తీసుకుని కొంచెం వెన్న, అలానే కొద్దిగా బాదం పేస్ట్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఈ బిర్యానీకి ఇదే స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇది వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది బిర్యానీ అంతా. ఇప్పుడు ఇదంతా కూడా, ఈ క్రీమ్ అంతా కూడా నీట్గా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన ఈ క్రీమ్ అంతా కూడా పక్కన పెట్టేసుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి నీళ్లు పెట్టుకుని 2.5 లీటర్ల వరకు నీళ్లు పెట్టుకుని దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు వేసుకుని కొద్దిగా ఆయిల్, అలానే సరిపడా ఉప్పును కూడా వేసేసుకోండి. నీళ్లు మరిగే లోపల మటన్ ఉడికిందో లేదో చూసుకుందాము. మటన్ కూడా చూడండి సాఫ్ట్గా ఉడికిపోయింది. ఆవిరంతా వెళ్ళిన తర్వాత విజిల్ తీసి చూసుకుంటే మనకు ఉడికిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. ఇందులో అనాస పువ్వు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాపత్రి, లవంగాలు, యాలకులు వేసుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోండి. అలానే పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోండి. కొద్దిగా పసుపు కూడా వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందే కలిపి పెట్టిన పెరుగంతా కూడా బాగా బీట్ చేసి క్రీమ్లా చేసి ఇందులో వేసేసుకుని సరిపడా కారాన్ని యాడ్ చేసుకోండి. బిర్యానీకి ఎంత సరిపోతుందో అంత కారాన్ని వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడికించుకుంటే ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఇలా వచ్చిందంటే ముందే మనం కలిపి పెట్టుకున్న క్రీమ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇందులో వేసేసుకుని ఉడికించి పెట్టిన మటన్ అంతా కూడా నీళ్లతో సహా వేసేసుకోవాలి. సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేయించిన బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఈలోపు రైస్ వాటర్ ఎంతవరకు మరిగినాయో చూసుకుందాం. వాటర్ కూడా మరిగినాయి కదా. అరగంట సేపు కడిగి నానబెట్టిన బాస్మతి రైసు 500 గ్రాములు రైస్ని ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి కలిపి ఇలా వదిలేసి చూడండి రైస్ ఎంతవరకు ఉడికిందో చూసుకుందాం. 75% ఉడికిందంటే సరిపోతుంది. ఇలా ఉడికిందంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మటన్ కూడా మనకి రెడీ అయిపోయింది. కొంచెం పుదీనా వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుని ముందే ఉడికించి పెట్టుకుని ఈ రైస్ అంతా కూడా ఇలా వేసేసుకోవాలి. మనకి ఇక్కడ రైస్ ఉడుకుతున్నప్పుడే, ఇలా కర్రీ ఉడుకుతున్నప్పుడే ఈ రైస్ అంతా తీసి ఇందులో వేసేసుకోవాలి. ఇలా పైన రైస్ అంతా కూడా వేసుకుని నీట్గా మొత్తం సర్దేసుకుని ముందే కలిపి పెట్టుకున్న క్రీమ్ ఏదైతే ఉందో సగం క్రీమ్ని ముందే వేసాం కాబట్టి మిగిలిన సగం క్రీమ్ని పైన వేసేసుకోవాలి. వెన్నతో కలిపిన ఈ క్రీమ్ ఉంది కదా, ఇదంతా కూడా వేసేసుకున్న తర్వాత పైన బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోండి. మీరు ఇంకా కావాలనుకుంటే కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా ఉంటే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుంది. పైన ఆవిరిపోకుండా మూత పెట్టి ఉడికించుకోండి. ఇంకా మీరు మాడిపోద్దని డౌట్ ఉంటే అడుగున ఏదైనా మందంగా ఉన్న గిన్నె పెట్టి, మందంగా ఉన్న ఏదైనా రేకుని పెట్టి పైన గిన్నె పెట్టి కూడా ఉడికించుకోవచ్చు. చక్కగా మంచి కలర్తో బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయితే వెళ్తుంది. అలానే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.